రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి ఇండికేషన్స్ ఏంటంటే అధిష్టానం నుండే కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి కొన్ని హింట్స్ ఏంటంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తారు. ఇది హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి కొన్ని హింట్స్. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్లో సునీల్ కన్గోలు తోటి అధిష్టానం ఒక సర్వే చేయించారు. ఆ సర్వే మొత్తం సిద్ధరామయ్యకు నెగిటివ్ వచ్చింది. సిద్ధరామయ్యని తొలగించారు. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 910 రోజులేమో, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు. ఇంకో 6 నెలలు అయితే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా బయటపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి 5 మంత్స్ టైం ఇచ్చారు. ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పాజిటివా నెగిటివ్ అనేది మళ్ళీ 5 నెలల్లో సునీల్ కన్గోలు సర్వే చేసి అధిష్టానానికి రిపోర్ట్ ఇస్తాడు. ఇగో రేవంత్ రెడ్డి పైన జనాలు ఈ ఒపీనియన్తో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఒపీనియన్తో ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు ఇగో గిట్ల తిడుతుర్రో పొగుడుతుర్రో గిట్లున్నారని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ సునీల్ కన్గోలు హైకమాండ్కి ఇస్తే అప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో ఉంచాలా తీసేయాలా అని చెప్పి డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కొంత అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో, లేకపోతే కొంత అక్కసుతో ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి చిన్నగా ఎమ్మెల్యేలతో ఇప్పుడు కలుపుకుంటున్నాడు. ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి మాట్లాడుతుండట. కొంతమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడుతుండట. కొంతమంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సెక్రటరీ పిలిపించుకొని కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నట. కొంతమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతుండట. మీ కాన్స్టిట్యున్సీలో ఇట్లుంది అట్లుంది, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేద్దాం, కొద్దిగా పైసలు లేవు సెట్ చేస్తున్నా, అన్ని మనం నియోజకవర్గ డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి పైన కొంత తేడా కొడుతుర్రో, అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి పైన కొంత కోపంతో ఉన్నారో, లేకపోతే రేవంత్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు ఎవరైతే కొంత డిఫరెంట్ కోణంలో బిహేవ్ చేస్తుర్రో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి పిలిపించుకుంటున్నాడు. పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట పెడుతున్నాడు, మాట్లాడుతున్న వాళ్ళని సెడి చేస్తున్నాడు. మనమంతా ఒకటే, మనమంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, కొంతమంది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, కావాలని నన్ను బదనాం చేస్తారు తప్ప మీరంటే నాకు చాలా ఇష్టం. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పుడు. మంత్రులను కూడా రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రులను రేవంత్ రెడ్డి పట్టించుకోలే. మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయినా కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి పైన ఏ మంత్రులు అయితే కోపంగా ఉన్నారో ఆ మంత్రులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ మంత్రులతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నాడు. ఎందుకు? రీజన్ ఏంది? ఇప్పుడు ఎట్లయినా సిద్ధరామయ్యని కర్ణాటకలో దించేసిరు, తెలంగాణలో 5 నెలల తర్వాత రేవంత్ రెడ్డిని కూడా దించేసే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి తెలుస్తున్నాయి. కథ వ్యతిరేకత ఉందనే సంగతి రేవంత్ రెడ్డి తెలిసింది. ఓ వైపు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కొంత కోపంతో ఉన్నారు. ఎక్కడా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడుతుందేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి అందరితో మంచుకుంటున్నాడు.